గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 24వ దశకంలో ఉన్నాం. ప్రహ్లాద చరితే శ్రీ నృసింహావిర్భావ వర్ణనం. హిరణ్యాక్షే పోత్రి ప్రవర వపుషా దేవ భవతా హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజః హిరణ్య ప్రారంభ కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞా మాతేనే తవ కిల వధార్థం మురరిపో. మురారి శ్రీమన్నారాయణ, యజ్ఞవరాహ రూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించావు. అందువలన అతని సోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహాసభలో అతడు ప్రతిజ్ఞ చేశాడు. విధాతారం ఘోరం సఖలు తపసిత్వా చిరతః పురస్సాక్షాత్ కుర్వన్ సురనర మృగాజైరనిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయం. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అందువలన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వారి చేత చావు లేకుండాన్నట్లు వరమొసగెను. ఇలా దుర్లభమైన వరమును పొంది గర్వము చేత హిరణ్యకశిపుడు నీవు నాయకుడుగా ఉన్న ఈ భువనములన్నిటినీ బాధలకు గురి చేయుచు నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాధిపత్యం లాక్కున్నాడు. నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చరిపోః బహిర్దృష్టేరంతర్దధిత హృదయే సూక్ష్మవపుషా నదన్నుచ్చైస్తత్రాప్యఖిల భువనాంతే చ మృగయన్ భియాయాతం మత్వా సఖలు చితకాశీ నివవృతే. ప్రభు, పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెదకియు నీ ఉనికిని కనుగొనలేకపోయాడు. అప్పుడు నీ ఎడ శత్రుభావము వహించి ఉన్న హిరణ్యకశిపుని హృదయమునందు నీవు సూక్ష్మ రూపమును ప్రవేశించి ఉన్నావు. నీవు ఎచ్చటను కనబడనందున భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడనగు గర్వముతో వికటాట్టహాసం చేస్తూ వెనక్కి వెళ్ళాడు. తతోస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ మునేర్వీణాపాణేరధిగత భవద్భక్తి మహిమా స వై జాత్యా దైత్య శిశురపి సమేత్య త్వయి రతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. వరదా గురువాయుపురాధీశ, హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు మాతృగర్భమునందు ఉన్నప్పుడే నారద మునీంద్రుని వలన నీ భక్తి మహిమను గ్రహించెను. అతడు పుట్టుకొచ్చే దైత్యజాతికి చెందినవాడే అయినప్పటికీ బాల్యము నుండియే నీ భక్త శిరోమణిగా ఖ్యాతి వహించాడు. సురారీణాం హాస్యం తవ చరణ దాస్యం నిజసుతే సదృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్ష చిరమముం గురు ప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమిత్యపాకుర్వన్ సర్వం తవ చరణ భక్త్యైవ వవృధే. పరమ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడవుట వలన రాక్షసుల మధ్య అపహాస్యము పాలవుదునని భావించి అతనిని గురువుల దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపాడు. కానీ ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించినది ఏమాత్రము శ్రేయస్కరమైన విద్యగాదని భావించి నీ పాదపద్మ సేవనమే చాలా మిన్నయని తలపించెను. అధీతేషు శ్రేష్టం కిమితి పరిపృష్టే సతనయే భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతి గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్ వధోపాయానస్మిన్ వ్యతరుత భవత్పాదశరణే. ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తరువాత తండ్రి అయిన హిరణ్యకశిపుడు అతడు నేర్చిన విద్యను తెలిసికొనదలచి ప్రహ్లాదుని తన కడుగు విలిపించుకున్నాడు.
పిమ్మట అతడు తన పుత్రునితో నీవు చదువుకొనిన విషయములలో శ్రేష్టంగా ఏమి తోచింది అని అడిగాడు. అని అడుగగా పరమభక్తి శిఖామణి అయిన ప్రహ్లాదుడు శ్రీహరిని సేవించుటయే అన్నిటికంటే గొప్పదని చెప్పేశాడు. అందులో క్రుద్ధుడైన హిరణ్యకశిపుడు గురువులను కోపింపగా వారు ఇది నీ పుత్రునకు సహజంగా కలిగిన బుద్ధి అని చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపుడు నీ భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుని చంపుటకు అనేక విధములుగా ప్రయత్నించాడు. సశూలైరావిద్ధస్సు బహుమధితో దిగ్గజగణైః మహాసర్పైర్దష్టోప్యనశనగరాహారవిధుతః గిరీంద్రావక్షిప్తోప్యః పరమాత్మన్నయ విభో త్వయేన్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత. పరమాత్మ, రాక్షసులు ప్రహ్లాద కుమారుని శూలముల చేత పొడిచారు, దిగ్గజముల వంటి ఏనుగుల చేత తొక్కించారు, మహాసర్పముల చేత గరిపించారు, తిండి పెట్టక మలమల మార్చారు, విషాహారమును పెట్టారు, చివరకు ఎత్తైన కొండలపై నుండి అగాధంలోనికి నెట్టారు. ఇన్ని విధములుగా ప్రహ్లాదుని బాధపెట్టుచున్నప్పటికీ అతని మనస్సంతయు నీయందే లగ్నమై ఉన్నందున నీ మహిమ వలన అతనికి ఎటువంటి బాధయు కలుగలేదు. ఇది ఎంతయు ఆశ్చర్యకరము. తతశంకావిష్టస్స పునరతి దుష్టోస్య జనకో గురుక్త్యా తద్గేహే కిల వరుణ పాశైస్తమరుణతు గురో సాన్నిధ్యే స పునరనుగాం దైత్యతనయాం భవద్భక్తేస్తత్వం పరమమపి విజ్ఞానమశిషతు. ఈ విధంగా దైత్యులు చేసిన దండనములన్నీ నిష్ఫలమైనందువలన మిక్కిలి దుర్మార్గుడైన హిరణ్యకశిపునకు అనుమానం కలిగింది. అందువలన గురువు యొక్క ఆశ్రమం నందే ప్రహ్లాద కుమారుని వరుణపాశముల చేత బంధించాడు. అయినను గురువులు తమ దగ్గర లేనప్పుడు ప్రహ్లాదుడు తన సహచరులైన దైత్య కుమారులకు పరమ విజ్ఞాన రూపమైన నీ భక్తితత్వమును ఉపదేశించను. పితా శృణ్వన్ బాల ప్రకరమఖిలం త్వత్స్తుతి పరం వృషాంధ ప్రాహైనం కులహతక కస్తే బలమితి బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరో యమగది. తన తనయుడు దైత్యకుమారులను నీ భక్తికి సంబంధించిన జ్ఞానము ఉపదేశించుతున్నట్టు హిరణ్యకశిపునకు తెలిసింది. వెంటనే మిక్కిలి కోపంతో దైత్యకుల నాశక ఈ బలమంతయు ఎక్కడిదన్నాడు అని అతనిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ప్రహ్లాదుడు వైకుంఠవాసియకు శ్రీమన్నారాయణుడు నాకే కాదు నీకును సకల జగములకును బలము, ఇంకను అతడే సమస్త లోక స్వరూపుడు అని ధైర్యంగా పలికేశాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. పోతన గారి పద్యం. అరే క్వాసౌ సకల జగదాత్మా హరిరిది ప్రభింతే స్మస్తంభం చలిత కరవాలోదితి సుతః అధః పశ్చాద్ విష్ణో నహి వదితుమీశోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయమాం. అరే జగదాత్ముడని నీవు చెప్పుచున్నా హరి ఇక్కడనా ఎక్కడ చూపు అని పలుకుచూ హిరణ్యకశిపుడు కరవాలమును దూసి మిగుల కోపముతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. ఆ క్షణమున జరిగిన దానిని నేను వర్ణింపజాలను. దయామయ విశ్వాత్మా పవన పురాధీశ నా బాధలను తొలగించి నాకు ఆనందమును గూర్చుము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.